హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ సంబంధించి ప్రాక్టీస్ మోడల్స్ అంతా మనం కాన్సిక్యూటివ్గా వీడియోలు చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు కూడా చాప్టర్ 1, 2, 3 ఒక వీడియో, చాప్టర్ 4, 5, 6 సెకండ్ వీడియో. ఇప్పుడు చాప్టర్ 7, 8, 9లో ఏవైతే ప్రాక్టీస్ చేయాలో పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి మనం 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ ఏవైతే వస్తాయో ఆ చాప్టర్ నుంచి వాటిని యొక్క క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రాక్టీస్ మోడల్ క్వశ్చన్స్ అవి కూడా ఎస్సీఆర్టీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి మోడల్ క్వశ్చన్స్ని ఈరోజు మన యొక్క వీడియోలో డిస్కషన్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటి మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ప్రీవియస్ కావాలంటే మన యొక్క ప్లేలిస్ట్లో ఉంటాయి, అందులో చూడండి. మొదటి 2 వీడియోలు కూడాను, లేదంటే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, అది కూడా చూద్దాం. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి మనకి 8 మార్క్స్ 2 మార్క్స్ వస్తాయి ఇందులోంచి. అందులో 8 మార్క్స్ సమ్స్ కనుక చూసుకుంటే ఒక 6 లెక్కలు ఉన్నాయి. ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. షో దట్ ద పాయింట్స్ 1, 7, 4, 2, -1 and -1 and -4, 4 ఆర్ ద వర్సెస్ ఆఫ్ ఏ స్క్వేర్ అని మనం ప్రూవ్ చేయాలి. అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. డయాగ్నల్ లెన్స్ కూడా ఈక్వల్ అని మనం ప్రూవ్ చేసుకోవాలి. సెకండ్ క్వశ్చన్, ఇఫ్ ద పాయింట్స్ A 6, 1, B 8, 2, C 9, 4 and D P, 3 ఆర్ ద వెర్సెస్ ఆఫ్ ఏ పారాగ్రామ్ టేకిన్ ఇన్ ఆర్డర్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ P వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే డయాగ్నల్స్ లెంత్ని ఈక్వల్ చేసుకోవచ్చు. అంటే మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏసీ చూడండి, మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ పెట్టుకుని చేసుకోవచ్చు. అలాగే ఇఫ్ A and B ఆర్ ది 2 వర్సెస్ -2, -2 and 2, -4 రెస్పెక్టివ్లీ. ఇఫ్ AP 3/7 AB అంటే ఇక్కడ మనకి 3:4 రేషియోలో మీరు ఈక్వల్ చేసుకుంటే P లైస్ ఆన్ ద AB, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ P. అంటే ఏంటి, AB అనే పాయింట్ మనం ఎలా తీసుకున్నాం అనుకోండి, AB ఈ మధ్యలో P అనేది ఉంటుంది కాబట్టి AP 3/7 AB అన్నాడు కాబట్టి ఇది 3 అవుద్ది, ఇది 4 అవుద్ది. 3:4 తీసుకుని సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి చేసుకోవచ్చు అది. నెక్స్ట్, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్, డివైడ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ A -2, 2 and B 2, 8 ఇన్ ద 4 ఈక్వల్ పార్ట్స్ చేసుకోవాలి. అంటే AB తీసుకుని 4 ఈక్వల్ పార్ట్. అలాగే ట్రై సెక్షన్ ఒకటి ఇస్తాడు. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ ట్రై సెక్షన్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 4, -2 అంటే -2, -3 అంటే 1:2 ఒకసారి, 2:1 ఒకసారి తీసుకుంటాం. అలాగే ఫైండ్ ద ఏరియా ఆఫ్ రాంబస్ ఒకటి ఇస్తున్నాడు 8 మార్క్స్కి. సో ఈ మోడల్స్ ఇట్స్ వెర్సెస్ ఆర్ -4, -7, -1, 2, 8, 5 అండ్ 5, -4 టేకిన్ ఇన్ ఆర్డర్. ఏరియా ఆఫ్ రాంబస్ అంటే ఏసీ లెంత్ ఫైండ్ అవుట్ చేయడం, బీసీ బీడీ లెంత్ ఫైండ్ చేయడం, ½ ఇంటూ D1 D2 మనం చేసుకోవచ్చు. సో ఈ రకంగా ఈ 6 మోడల్స్ సమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే 2 మార్క్స్ ఏం వస్తాయో చూద్దాం. ఎయిట్ మార్క్స్ అయిన తర్వాత 2 మార్క్స్ కానీ మనం చూసుకుంటే, ఫైండ్ ఏ రిలేషన్ బిట్వీన్ X and Y such that the point X, Y is equidistant from the points 7, 1 and 3, 5 రిలేషన్ బిట్వీన్ చేసుకోవాలి మనం. అలాగే P అనే పాయింట్ X, Y ఉంటాం. ఈ XYకి దీనికి డిస్టెన్స్ కడతాం, దీనికి డిస్టెన్స్ కడతాం, 2 ఈక్వల్ చేస్తాం. నెక్స్ట్, ఫైండ్ ద పాయింట్ ఆన్ ద X యాక్సిస్ విచ్ ఈజ్ ఈక్విడిషన్ ఫ్రమ్ 2, -5 and -2, 9. సో ఈక్విడిషన్ X పాయింట్ X ఆన్ X యాక్సిస్ అంటే X, 0. X, 0కి దీనికి డిస్టెన్స్ కడతాం, X, 0కి దీనికి డిస్టెన్స్ కడతాం. PA PB చేస్తాం. అలాగే ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ విచ్ డివైడ్ ద జాయిన్ ఆఫ్ -1, 7 and 4, 3 ఆర్ ఇన్ ద రేషియో 2:3. సో సెక్షన్ ఫార్ములా యూజ్ చేయాలి. అలాగే ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ A వేర్ AB ద డయామీటర్ ఆఫ్ ఎ సెంటర్ హూ సెంటర్ ఈజ్ 2, -3 అండ్ B 1, 4. సో ఇందులో సెంటర్ ఒక సర్కిల్ ఎలా డ్రా చేసుకుంటారు, సెంటర్ ఇచ్చారు, ఇది A అనే పాయింట్, B అనే పాయింట్ ఇచ్చారు 1, 4, సెంటర్ ఆన్సర్ ఇచ్చారు 2, -3, డిస్టెన్స్ మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేయండి, X1, Y1 తీసుకోవాలి. సో మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇందులో 8 మార్క్స్ అండ్ 2 మార్క్స్ చెప్పడం జరిగింది. నెక్స్ట్, ట్రిగ్నామెట్రీలో ఏ క్వశ్చన్స్ వస్తే చూద్దాం. చాప్టర్ 8 ట్రిగ్నామెట్రీకి వచ్చేసరికి ఇందులో ఓన్లీ 4 మార్క్స్, 2 మార్క్స్ అండ్ 1 మార్క్స్ వస్తాయి. 4 మార్క్స్కి వచ్చేసరికి ప్రూవ్ దట్ sin θ - cos θ + 1/sin θ + cos θ - 1 = 1/secant θ - tan θ. సో ట్రిగ్నామెట్రీలో 8 మార్క్స్ అనేది అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ మీద వస్తాయి. ఓకేనా? ఇందులో 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్స్. సో ప్రూవ్ దట్ sin A + cosecant A² + cos A + secant A² 7/tan² A + cos² ప్రూవ్ చేయాలి.
ప్రూవ్ దట్ 1 + secant a by secant a sin square a by 1 - cos square ఒకటి. అలాగే రైట్ ఆల్ ద ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ secant a. ఇక్కడ secant a అడగచ్చు, cos a అడగచ్చు, sin a అడగచ్చు, లేదా cot a అడగచ్చు, cosecant a అడగచ్చు. సో ఈ రకంగా ఇటువంటి మోడల్ సమ్ రావచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం 2 మార్క్స్ అనేవి. టూ మార్క్స్కి వచ్చేసరికి 4 మార్క్స్ ఇందాక చెప్పడం జరిగింది. 2 మార్క్స్కి వచ్చేసరికి sin a = 3/4 క్యాలిక్యులేట్ cos and tan a. అలా ఒక వాల్యూ ఇస్తాడు, ఇంకో 2 వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయమంటాడు. లేదా tan a + b = √3, tan a - b = 1/√3 అయితే ఫైండ్ యాంగిల్ a అండ్ యాంగిల్ b. అంటే tan a + b అంటే a + b = 60 degrees, tan 60 √3 కాబట్టి a - b 1/√3 30 degrees. ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే a అండ్ b వస్తాయి. అలాగే ప్రూవ్ దట్ √1 - sin a / 1 + sin a = secant a + tan a అని ప్రూవ్ చేయాలి. అంటే రేషనలైజింగ్ చేస్తాం. అంటే డినామినేటర్ని 1 + sin ఎందుకంటే 1 - sin a తోటి బోత్ న్యూమరేటర్ డినామినేటర్ చేసుకుంటే చేసుకోవచ్చు. అలాగే ఫ్రమ్ ది ఎడ్జెంట్ ఫిగర్ యాంగిల్ p అండ్ యాంగిల్ r. సో ఇది 90 degrees ఇచ్చాడు, ఇది అడుగుతున్నాడు. అంటే మనం ఒకసారి ఇక్కడ తేటా తీసుకుని మన ఎడ్జెంట్ బ్యాక్ ఇప్పుడు యూస్ తీసుకుంటే మనకి వస్తుంది. సో యాంగిల్ బట్టి మనం చేసుకోవచ్చు. సో ఈ రకంగా ఈ మోడల్స్ మీద మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే 1 మార్క్ ఏముంటుంది అనేది చూద్దాం ఒకసారి. నోట్ చేసుకోండి అందరూ. అలాగే 4 మార్క్స్, అలాగే 2 మార్క్స్ను. 1 మార్క్ వచ్చేసరికి sin a = 3/4 ఇస్తారు, cos a = ఎంత అని అడుగుతున్నారు. అలాగే మ్యాచింగ్ యాంగిల్స్ కానీ ఇక్కడ sin 60 cos 30 tan 45 అటువంటి వాల్యూస్ ఇస్తాడు. మనం మ్యాచింగ్ చేయాలన్నమాట. లేదా ఫార్ములాస్ sin a ఫార్ములా, cos a ఫార్ములా, tan a ఫార్ములా, sin a రాస్తాడు, అటువంటి ఫార్ములాస్ ఇస్తారు. మనం మ్యాచింగ్ చేసుకుంటూ ఉండాలి. ఎస్ఎస్ఎన్ అండ్ రీజన్ ఏవైనా రావచ్చు. సో ఎస్ఎస్ఎన్ రీజన్ 2 ట్రూ ఇవ్వచ్చు, లేదా 2 ఫాల్స్ ఇవ్వచ్చు, ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ ఇవ్వచ్చు, ఒకటి ఫాల్స్ ట్రూ ఇవ్వచ్చు. అలాగే యాంగిల్ సంబంధించి 2 tan 30 / 1 + tan square 30 డాష్. సో ఈ విధంగా ట్రిగ్నామెట్రీగా ఇంట్రడక్షన్ టు ట్రిగ్నామెట్రీ సంబంధించి 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్ వస్తాయి. అలాగే 8 మార్క్స్లో ఏమొస్తాయంటే అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ బేస్ వస్తాయి. సో అది నెక్స్ట్ చాప్టర్ చూద్దాం ఇప్పుడు. ఓకేనా? చాప్టర్ 9కి వచ్చేసరికి సమ్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. ఇందులో 8 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్ సంబంధించి వస్తాయి. సో ఇవి కొంచెం పెద్ద సమ్స్ ఉంటాయి కాబట్టి మనం రాయడానికి ఇక్కడ అవ్వట్లేదు, కానీ ఎక్సర్సైజ్ పేజ్ నెంబర్తో సహా ఇవ్వడం జరిగింది. వాటిని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ టైం షాడో ఆఫ్ టవర్ సమ్ అని ఉంటుంది, పేజ్ నెంబర్ 52లో ఎగ్జాంపుల్ 5 సమ్ అవుట్ చేసుకోండి. అలాగే ట్రీ బ్రోకెన్ సమ్ అని ఉంటుంది కంపల్సరీగా, ఎక్సర్సైజ్ 9.1లో సెకండ్ సమ్ అది. అలాగే లైట్ హౌస్ సమ్ము, అలాగే 2 షిప్స్ 2 వర్డ్స్ లైట్ హౌస్కి వస్తున్నాయి. సో సమ్ ఉంటుంది ఎక్సర్సైజ్ 9.1లో చూసుకోండి. అలాగే 2 పోల్స్ ఈక్వల్ పోల్స్ ఉంటాయి. సో దాని నుంచి 30 degrees, దాని నుంచి 60 degrees చూసారంటారు. ఎక్సర్సైజ్ 9.1లో 13th క్వశ్చన్. సో ఈ రెండు కూడా 9.1లోనే ఉంటాయి. ఓకే అన్నీ. సరే 2 మార్క్స్కి వచ్చేసరికి సర్కస్ ఆర్టిస్ట్ అనేది ఎక్సర్సైజ్ 9.1లో ఫస్ట్ సమ్ ఉంటుంది, అది ప్రాక్టీస్ చేయండి. అలాగే టవర్ సమ్ ఒకటి ఉంటుంది, పేజ్ నెంబర్ 46లో ఎగ్జాంపుల్ 1, అది ఒకటి ప్రాక్టీస్ చేసుకో. 1 మార్క్ వచ్చేసరికి వాడు ఒక గివెన్ డ్రా ద డయాగ్రామ్స్ ఫర్ ద గివెన్ డేటా అంటాడు. అంటే ఒక డేటా ఇస్తాడు, దాన్ని బట్టి ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేయాలి, దానికి 1 మార్క్ వస్తాయి. అంటే 8 మార్క్స్ ఇవి 2 మార్క్స్, ఇవి 1 మార్క్. అలాగే ఏంటివి ఎక్సర్సైజ్ 9.1లో 4th క్వశ్చన్ 7th సమ్. వాటి క్వశ్చన్స్ ఇస్తాడు అంతే, ఓన్లీ డ్రా ద డయాగ్రామ్. 1 మార్క్ అయితే డయాగ్రామ్ డ్రా చేస్తే సరిపోతుంది, మిగతా ఏమీ వర్కింగ్ ఏమి చేయని అవసరం లేదు. సో ఈ విధంగా చాప్టర్ 7 కోఆర్డినేట్ జామెట్రీ సంబంధించి, చాప్టర్ 8 ట్రిగ్నామెట్రీ సంబంధించి, చాప్టర్ 9 సమ్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ సంబంధించి, ఇందులో ఉండేటువంటి 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ సంబంధించి మోడల్ క్వశ్చన్స్ ఎస్సీఆర్టీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి మెటీరియల్ నుంచి మీకు ఏవైతే రిలీజ్ చేశారో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పటికీ 1, 2, 3 చాప్టర్ సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. చాప్టర్ 4, 5, 6 సంబంధించి సెకండ్ వీడియో చేయడం జరిగింది. చాప్టర్ 7, 8, 9 సంబంధించి థర్డ్ వీడియోని చేయడం జరుగుతుంది. సో ఇవి అయిన తర్వాత నెక్స్ట్ 10, 11, 12 సంబంధించి మరొక వీడియోని నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోలో చేయడం జరుగుతుంది. సో ఎవరైనా మొట్టమొదటి మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ఆర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని 10వ తరగతి చదివిన విద్యార్థులందరూ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ న్యూ చాప్టర్ వస్తాం, కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.